దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. రేపటి గురించి చింతిస్తున్నావా? భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? అయితే ఆకాశంలో ఎగిరే పక్షులను ఎప్పుడైనా గమనించారా? ఇవి ఏ రోజు కష్టపడి పంటలు పండించవు, ధాన్యమును కొట్లలో దాచుకునవు, కానీ ఏ రోజు ఆకలితో అలమటించవు. మన జీవితంలో మనము ఎన్నో ఆందోళనలు, భవిష్యత్తు గురించి భయాలు పెట్టుకుంటాం. అయితే ఈ పక్షుల నుండి దేవుడు మనకు గొప్ప పాఠాన్ని నేర్పబోతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే మిక్కిలి శ్రేష్ఠులు కారా అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అవును, పక్షులకే ఆహారం ఇస్తున్న దేవుడు మిమ్మల్ని ఎంతో విలువైన వారిగా చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు. రేపటి గురించి చింతించకండి. రేపటి సంగతులను రేపటి దినమే ఆలోచిస్తుంది. కాబట్టి చింతించకండి. మీరు మీ చింత ఆయన మీద వేయండి, ఆయన్ను నమ్మండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్.